హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా బీటీసీ చార్ట్స్ అయితే చూద్దాం. బీటీసీ మనం చార్ట్ చూసుకున్నట్లయితే ఫాలోయింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. నేను గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఫాలోయింగ్ వెజ్ ప్యాటర్న్ టెక్నికల్ చెప్పాలంటే బుల్లిష్ ప్యాటర్న్ అన్నట్టు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫాలోయింగ్ వెజ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ మార్కెట్ అనేది రైజింగ్ అవుద్ది, దాని తర్వాత డౌన్ ట్రెండ్లో కరెక్షన్ అయితే తీసుకుంటుంది, దాని తర్వాత మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అప్ ట్రెండ్లో నుంచి ఈ విధంగా ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత డౌన్ ట్రెండ్లో కరప్షన్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయితే మనకి ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. ఇది మనకి ప్యాటర్న్ కింద అయితే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా గ్రీన్ లైన్ సపోర్ట్ కింద అయితే ఉంది. అందుకోసం అనేది ఇక్కడ అయితే లాంగ్ అయితే వేసాను. ఎందుకు అనేది లాంగ్ ఇక్కడ స్ట్రాంగ్ అయితే వేసామన్న దాని గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది మల్టిపుల్ టైంలో బౌన్స్ బ్యాక్ అయ్యి మనకి రెడ్ లైన్ దగ్గరకు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతే మనకి రెడ్ లైన్ దాకా అయితే ప్రైస్ అనేది మినిమంలో మినిమం అయితే వెళ్తుంది. కాబట్టి అందుకోసం అనేది ఇక్కడైతే ఎంట్రీ అయితే చేశాను. ఎందుకంటే ప్రైస్ అనేది షార్ట్ టర్మ్ పర్పస్కి చాలా వరకు ఏంటంటే ఓవర్ బాట్ అయింది, ఓవర్ సీలింగ్ అయితే అయింది. కాబట్టి అందుకోసం అయితే బై చేసాము. అండ్ షార్ట్ టర్మ్ పర్పస్కి లిక్విడేషన్ కూడా అయితే లేదు. అందుకోసం అనేది ఈ జోన్లో అయితే కొద్దిగా సేఫ్ ఎంట్రీ అయితే ఉంటుంది. అందుకోసం అనేది తీసుకున్నాం. అండ్ లాంగ్ టర్మ్ పర్పస్ కూడా మనకి జోన్ అయితే సేఫ్ ఎంట్రీ. ఎందుకైతే మాట్లాడుతున్నానంటే ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఓకే గైస్, మనం ఇందాక చూసింది ఏంటంటే 4 అవర్ టైం ఫ్రేమ్లో అండ్ ఇప్పుడు చూసేది ఏంటంటే 1 డే టైం ఫ్రేమ్లో. 1 డే టైం ఫ్రేమ్లో టెక్నికల్గా చెప్పాలంటే మార్కెట్ ఏదైతే ఈ గ్రీన్ జోన్ ఏవైతే ఉందో మొత్తం ఈ రెడ్ లైన్ అండ్ ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ ఈ టోటల్గా వీటి మధ్యలో ఎక్కడ దొరికినా మనం బై చేయాలి లాంగ్ టర్మ్ పర్పస్కి. అండ్ బీటీసీ కిందటిసారి ఏంటంటే ఈ జోన్లోకి వచ్చింది, ఎగ్జాక్ట్గా ఈ రెడ్ జోన్లో మనం బై చేస్తాం. అండ్ సెకండ్ టైం మళ్ళీ ఏంటంటే ఈ జోన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ మనం చెప్పాను, నేను ఆల్రెడీ స్ట్రాటజీస్ అయితే నేను నిన్నటి వీడియోలో మాట్లాడాను. సేమ్ అదే ప్లాన్లో ఎలాంటి మార్పు అయితే లేదు. మనం ఏంటంటే బై చేయడమే, ప్లాన్కి చేంజెస్ అయితే జరగవు. ఖచ్చితంగా ఏంటంటే మనం ఈ జోన్లో ఎంట్రీ కావాల్సిందే. నా పరంగా ఏంటంటే నేను ఎంట్రీ అయ్యాను. ఇంకా మార్కెట్ ఇంకా డౌన్ అవుద్ది అవన్నీ చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ప్రజెంట్ ఏంటంటే టెక్నికల్లీ మనం ఈ జోన్లో ఎంట్రీ కావాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ప్రైస్ అనేది కొద్దిగా గొప్ప రివర్స్ అయితే తీసుకుంటుంది. దాన్ని ఏంటంటే మనం ప్రాఫిట్ కింద అయితే మార్చొచ్చు. అందుకోసం అనేది ఈ జోన్లో అయితే ఎంట్రీ అయ్యాను. ఇప్పుడే ఇంక్రీజ్ కావచ్చు, కొద్దిగా టైం తీసుకున్నాను ఇంక్రీజ్ కావచ్చు, ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. లేకుంటే కొద్దిగా సైడ్ వేస్ అయ్యన్నా ఇంక్రీజ్ అవ్వచ్చు. కానీ 100% ఏంటంటే ఈ జోన్ అయితే మనకి ఇంపార్టెంట్ జోన్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం మనకి ఇదే ఎల్లో లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ టైం ఇంకా ఎల్లో లైన్ టచ్ కాలేదు. బట్ ఎందుకంటే బై చేసామంటే ఈ డాటెడ్ లైన్స్ అండ్ ఎల్లో లైన్ ఈ మిడిల్లో ఎక్కడ దొరికినా కూడా బై చేయమన్నాను. ఎందుకంటే అక్కడ బయింగ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మనం ఏంటంటే లాంగ్ టర్మ్ పర్పస్కి బై చేసాం కాబట్టి నేను ఇక్కడ షార్ట్ టర్మ్కి ప్రైస్ ఏమైనా డ్రాప్ అయినా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో అయితే ట్రేడ్ చేస్తున్నాం బీటీసీని. దీన్ని పరంగా ఉద్దేశించి మాత్రమే ఇక్కడ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక చార్ట్లో అయితే చూపిస్తున్నాను. మనకి ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో ఉందో మనకి చాలా గమనించండి మీరు. ఏదైతే మనకి రెడ్ జోన్ ఉందో కంప్లీట్లీ ఈ రెడ్ జోన్ దగ్గర ఒక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ సెకండ్ టైం ఇక్కడ ఈ జోన్లో ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో టోటల్లీ ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ టైం ఏంటంటే మనకి ఈ జోన్ నుంచి అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ జోన్లో మనకి టోటల్గా ఒక రెడ్ జోన్ అయితే ఫామ్ అవుద్ది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక లైన్ కూడా ఫామ్ అయింది. మనకి ఏదైతే వైట్ లైన్ ఉందో అక్కడ సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. మల్టిపుల్ టైంలో మనకి ఇక్కడ వైట్ లైన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే వైట్ లైన్ ఉందో వైట్ లైన్ టచ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వైట్ లైన్ కింద విక్ వచ్చే పెద్ద ప్రాబ్లం కాదు. అది షేక్అవుట్ కింద తీసుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పాను షేక్అవుట్ మార్కెట్లో ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫియర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ మనం మన టార్గెట్ని అయితే అచీవ్ అయ్యేదాకా మనం ఎలాంటి ట్రేడింగ్లో అయితే క్లోజ్ అయితే చేయం. ఎట్టి పరిస్థితుల్లో అయితే లాంగ్ అయితే అలానే ఉంచుతాం. షేక్అవుట్ చేసినా కూడా నేను పట్టించుకొని మ్యాక్సిమం ఏంటంటే లాంగ్ దిక్ అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా సెకండ్ టైం దీని సపోర్ట్ కింద ప్రొవైడ్ చేసింది, ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ టైం దాదాపుగా దీని దగ్గర నుంచి సపోర్ట్ ప్రొవైడ్ చేసింది అండ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఫోర్త్ టైం ఇక్కడ నుంచి ఏంటంటే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి షేక్అవుట్ అయినా నేను ఎక్కువ పట్టించుకోను. అండ్ మార్కెట్లో ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాని పరంగా ఏంటంటే నేను ఇక్కడ నుంచి టార్గెట్ అయితే అచీవ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే మనకి ఇంకొక చార్ట్ అయితే ఉంది. చాలా చార్ట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మేము ఫాస్ట్గా చెప్తున్నాం. టెక్నికల్లీ చెప్పాలంటే ఎన్ని చార్ట్స్ చూపించినా ప్రైస్లో అనేది ఎలాంటి మూమెంట్ అయితే లేదు. నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను బయింగ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతున్నాయి. మనకేంటంటే ఎవ్రీ టైం డిప్ దొరికిన ప్రతిసారి మనం బయింగ్ చేసుకోవాలి. అండ్ దీనికన్నా ఎక్కువ డిప్ దొరికితే నేను స్పాట్లో ఎంటర్ అవుతాను. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్యూచర్లో ఉన్నాను కాబట్టి ఆ ఫ్యూచర్ ట్రేడ్ ఎలాంటి క్లోజింగ్ అయితే చేయను. అది ఏంటంటే క్రాస్ ట్రేడ్, దాని లివరేజ్ తగ్గట్టు అయితే అది ట్రేడింగ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు పారాబాలిక్ ట్రెండ్ ఏదైతే ఉందో దాని పరంగా కూడా చూద్దాం. ఒక గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్లో
ఏదైతే ఇక్కడ బై సిగ్నల్ వచ్చిందో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ విధంగా రెడ్ లైన్ ఈ విధంగా ఫామ్ అయింది కదా. ఒకసారి అయితే నేను డ్రా చేస్తాను. ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి మనకి ఈ విధంగా ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఈ విధంగా వెళ్తుంది. ఇది అప్ ట్రెండ్ లైన్ అంటూ మార్కెట్ ఏంటంటే స్టిల్ అప్ ట్రెండ్ అయితే ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ లైన్ బిలో కన్నా కింద అవుతేనే మనకి ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుద్ది. బీటీసీలో ఎలాంటి డౌన్ ట్రెండ్ అయితే నాకైతే కనబడదు. స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఈ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు నేనైతే ఒకటి గమనించింది ఏంటంటే మనకి ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా కొద్దిగా పైనుంచే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మల్టిపుల్ టైంలో ఏంటంటే దాదాపుగా దాని దగ్గర తీసుకొచ్చి అప్పటి నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైంలో ఆ గ్రీన్ లైన్ దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది షేక్అవుట్ అవుద్ది. లేదనుకుంటే మాత్రం ఆ గ్రీన్ లైన్ టచ్ అయ్యానా ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి అందుకోసం అనేది మన స్టాప్ లాస్ అనేది ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా కొద్దిగా బిలో ఉండడానికి అయితే ట్రై చేయాలి. నేను క్రాస్ ట్రేడింగ్ చేశాను కాబట్టి నాకు ఇంకా స్టాప్ లాస్తో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నా లిక్విడేషన్ అనేది చాలా దూరంలో అయితే ఉంది. బట్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళ స్టాప్ లాస్ అనేది మినిమం ఈ 51,000కి బిలో ఉండాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఒకవేళ షేక్అవుట్ అయితే ఇంకొకసారి కూడా షేక్అవుట్ చేసి విక్ అయితే ఈ విధంగా విక్స్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో మనం చూసాం కదా ఈ టైం ఫ్రేమ్ చార్ట్లో. ఈ వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్లయితే విక్స్ అనేది వచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విక్ వచ్చేసి మనకి ఆల్రెడీ అందరి మనీ ఏంటంటే లిక్విడ్ చేసి మళ్ళీ ఏంటంటే అప్ ట్రెండ్కి వెళ్తున్నాయి. కాబట్టి దీన్ని గుర్తు తెచ్చుకొని మాత్రమే మనం ఆ విధంగా ట్రేడ్ అయితే చేస్తున్నాం. ఒకవేళ విక్ వస్తే ఎక్కడ దాకా రావచ్చు అంటే మనం చూసుకున్నట్లయితే మనకి మంత్లీ లెవెల్ ఏదైతే ఉందో ఆ మంత్లీ లెవెల్లో ఈ 52,000 నుంచి 53 లెవెల్ దాకా ఏమన్నా ఒక విక్ వస్తే రావచ్చు. అది మీకు ఒక 5% ఛాన్స్ అనేది ఉంటుంది. అది 100% వస్తుందా లేదని గ్యారంటీ లేదు. దాని పరంగా మాత్రమే మనం ఏంటంటే కొద్దిగా స్టాప్ లాస్ అనేది కొద్దిగా కిందికి పెట్టాం. ఓకే గైస్, ఇంకా దీంతో పాటు మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మనకి లిక్విడేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. బీటీసీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి బాటమ్ డౌన్ అవుతూనే ఉంది. ఎప్పుడైనా కానీ ఒక కరప్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అయితే వెళ్ళాలి షార్ట్ టర్మ్ పర్పస్కి అండ్ లాంగ్ టర్మ్ పర్పస్కి. ఖచ్చితంగా ఏంటంటే అప్ ట్రెండ్ వెళ్ళకపోతే ఆల్ట్ గైస్ అనేది ఇంకా చాలా డౌన్ అవుతాయి. కాబట్టి అలా ఎప్పుడు బీటీసీ అనేది చేయదు అండ్ మార్కెట్ ఖచ్చితంగా ఏంటంటే బౌన్స్ బ్యాక్ అవుద్ది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే లిక్విడేషన్ 30 డేస్ నుంచి చూసుకున్నట్లయితే లిక్విడేషన్ ఏదైతే ఉందో ఆ లిక్విడేషన్ చూసుకున్నట్లయితే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఏంటంటే అప్పర్ సైడ్ అయితే మాత్రం ఉన్నాయి. ఏదైతే 67,000 రేంజెస్ అయితే ఉన్నాయో అక్కడ దాకా మనకి ఏంటంటే లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి చూసుకున్నట్లయితే షార్ట్ లిక్విడేషన్ ఎవరైతే షార్ట్ టైం లిక్విడేట్ చేశారో అక్కడ చూసుకున్నట్లయితే నియర్లీ ఏంటంటే 2 బిలియన్ అయితే ఉన్నాయి. మనకు చూసుకున్నట్లయితే 2 బిలియన్ అంటే దగ్గర చూసుకున్నట్లయితే 1 lakh crores అయితే ఉంటాయి. ఆ 1 lakh crore డాలర్స్ అనేది మనకి ఐఎన్ఆర్లో అయితే ఉన్నాయి. 1 lakh crore డాలర్ మనకి ఐఎన్ఆర్ మనీ అనేది మార్కెట్లో అయితే సర్క్యులేటింగ్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ చేయడానికి మనకు ఖచ్చితంగా మార్కెట్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే మార్కెట్లో అనే ఫండ్స్ అనేది మనకి అప్ సైడ్లో ఉన్నాయి, డౌన్ సైడ్లో అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ బీటీసీ అనేది లివరేజ్ని అయితే ఫాలో అవుద్ది, ఎప్పుడైనా కానీ లిక్విడ్ని అయితే మనకి ఫాలో చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 30 డేస్ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం అండ్ హిట్ మ్యాప్లో చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది చెప్పుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 67,420 లెవెల్లో మనకి 1 బిలియన్ అయితే ఉంది. 1 బిలియన్ లిక్విడేషన్ అయితే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రైస్ అనేది ఖచ్చితంగా దాని అయితే తీస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ లిక్విడేషన్ పాయింట్ ఎక్కడ ఉంది, నియర్లీ చూసుకున్నట్లయితే మనకి 71,000 లెవెల్. ఈ 71,000లో ఇంకొక 1 బిలియన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఏంటంటే ఈ 2 లిక్విడేషన్ పాయింట్స్ అనేది మార్కెట్ అనేది లిక్విడ్ చేస్తుంది. ఇప్పటిదాకా ఏంటంటే షార్ట్ టర్మ్కి వీళ్ళందరూ అయితే ఎంజాయ్ చేశారు, వీళ్ళ ప్రాఫిట్ని అయితే బుక్ చేయకుండా అలానే వదిలేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మార్కెట్ అనేది నష్టపోద్ది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో మనం చూసింది ఏంది మార్కెట్లీ స్ట్రాంగ్ సపోర్ట్స్ అయితే దొరికినాయి. ఇక్కడ నుంచి అయితే మనకు సపోర్ట్ దొరికింది అండ్ సెకండ్ టైం ఇదైతే టోటల్ జోన్స్ అయితే ఉందో అక్కడ నుంచి మనకి సపోర్ట్ దొరుకుతున్నాయి. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇందాక 1 డే టైం ఫ్రేమ్ చెక్ చేసాం అండ్ దాంతోపాటు ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకున్నట్లయితే మార్కెట్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే దొరుకుతున్నది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్లయితే మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. అండ్ చాలా రకాలుగా చూశాను, అందుకోసం అనేది అక్కడ రిస్క్ తీసుకొని మన రిస్క్ కెపాసిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి అక్కడైతే నేను లాంగ్ ట్రేడ్ అయితే చేశాను. ఇది దాని స్ట్రాటజీ అన్నట్టు. ఒకవేళ దానికి లిక్విడేషన్ అవుతాయి అంటే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే మనకి ఇంకా అప్ ట్రెండ్లో అయితే ఉన్నాం. దీనికన్నా బిలో ఉన్నంతసేపు మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ దీనికన్నా వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మన మనీ మళ్ళీ బ్యాక్ వస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అవుద్ది మనీ అనేది. ఎందుకంటే ఆల్రెడీ చూసుకున్నట్లయితే లోవర్ టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా ఏంటంటే బాటమ్ అనేది అయిపోయింది. ఇంకా షార్ట్ టర్మ్ పర్పస్కి బౌన్స్ అయితే కావాలి. ఒకవేళ ఈ లెవెల్కి వచ్చినప్పటికీ కూడా ప్రైస్ అనేది కొద్దిగా గొప్ప రికవర్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఏమైనా డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ మనకి సూపర్ ట్రెండ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్ పర్పుల్ లైన్ ఈ వీటిలో ఉన్నంతసేపు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు.
అండ్ దాంతోపాటు చెప్పాల్సింది అనుకున్నట్లయితే మనకి మెయిన్లీ చూసుకున్నట్లయితే బిట్కాయిన్కి మనం చూసుకున్నట్లయితే ఫియర్ ఇండెక్స్ అయితే చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఏంటంటే చాలామంది ఏంటంటే ఫియర్లో అయితే ఉన్నారు. ఎక్కువ మంది ఏంటంటే భయపడి ప్యానిక్ సేల్ చేసేసారు. ఎందుకంటే మార్కెట్ ఇంత డౌన్ అయినప్పుడు చాలామంది ఏంటంటే సేల్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పోర్ట్ఫోలియో మైనస్లో ఉంది. సపోజ్ ఒక 1 lakh వేసుకున్నారు అనుకోండి, 90,000 మైనస్లో ఉంది, ఓన్లీ ఒక 10,000 వస్తే ఇదాలని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరి మనీ ఏంటంటే మార్కెట్ అయితే తీసుకుంటుంది. ఈ విధంగా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతనే మార్కెట్కి అంటే ఫండ్స్ అనేది వస్తాయి. అప్పుడు మాత్రమే బుల్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ విధంగా భయపెడతా ఉంటుంది మార్కెట్. ఇప్పుడు ఈ టైంలో ఎవరైతే భయపడకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అనేది 100% ప్రాఫిట్ వస్తుంది. హిస్టరీ కూడా అదే చెప్తుంది. హిస్టరీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఫియర్ ఉన్నప్పుడు ఏం చేయాలనేది కూడా మనం దీంట్లో చూద్దాం. మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి, దట్ కుడ్ బి ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ. మనకేంటంటే ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే వెళ్ళొద్దని చెప్పి మనకైతే అనుకుంటున్నాం కదా, దాని ప్రకారంగా మనం ఇక్కడైతే బై చేసాం. మన స్ట్రాటజీ ప్రకారం అయితే వెళ్తున్నాం. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మనం ఇంకా భయపడతా ఉంటే కష్టం. నా పరంగా నేను స్ట్రాటజీ ప్రకారంగా అయితే వెళ్తూ ఉంటాను. ఇంకా మీరు భయపడుతున్నప్పుడు మీ ఇష్టం, ఇంకా మీకు సేల్ చేయాలనేది మీ డిసిషన్ అన్నట్టు. అండ్ దాంతోపాటు ఇంకా ఆల్ట్ సీజన్ మనం క్లోజ్లో అయితే ఉన్నాం. దానికి సంబంధించిన చార్ట్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను. అంటే మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతే మార్కెట్ అనేది క్రాష్ అవుతూ ఉంటుందని చెప్పాను. ఇక్కడ నుంచి ఏంటంటే ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ బిలో ఉంటే అప్పుడు మనకి ఏంటంటే గుడ్ న్యూస్ అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ ఆల్ట్ కాయిన్ ఏంటంటే ఎర్లీ ఆల్ట్ సీజన్ అయితే మనం ఎంట్రీ అయినట్టే ఆల్మోస్ట్. దానికి సంబంధించిన చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఖచ్చితంగా వీటి బిలోలో ట్రేడ్ కావాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సినారియో అయితే పాసిబుల్ అయినట్టే కనబడుతుంది. బట్ 100% ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయితే నేను చెప్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో దానికన్నా కొద్దిగా బిలోనే అయితే క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. బట్ ఇది 100% జెన్యూన్ క్లోజ్ అంటే కాదు, ఇది ఫేక్అవుట్ కింద అయితే కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ఏదైతే చార్ట్ చూసామో అది వీక్లీలో చూసాం, నేను 1 day టైం ఫ్రేమ్లో కాదు చూసింది. కాబట్టి నేను వీక్లీకి వెళ్తున్నాను. మనం ట్రేడింగ్ చేసేది ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో డామినెన్స్ అనేది చెక్ చేయడం అయితే జరిగింది. ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో మాత్రమే క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. అప్పుడు మాత్రమే మనకేంటంటే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అయినట్టే. ఇంకా మనకేంటంటే 3 days అయితే ఉంది ఈ వీక్లీ టైం, మనకి వీక్లీ క్యాండిల్ క్లోజ్ కావడానికి. ఈ 3 days ఆగిన తర్వాత నేను 100% అయితే చెప్పగలుగుతాను ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుందా, మళ్ళీ ఇంకా ఏమన్నా వెయిట్ చేయాలా. ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే మనకి ఇదైతే పర్పుల్ జోన్ ఉందో దానికన్నా బిలోలో క్యాండిల్ క్లోజ్ అవుతే మనకి బెస్ట్ ఆపర్చునిటీ. ఆల్ట్ కాయిన్స్ అనేది ఫాస్ట్గా ఏంటంటే బౌన్స్ అవుతాయి. లేదనుకుంటే మళ్ళీ కొద్దిగా వెయిట్ చేయాలి. సైడ్ వేవ్స్లో అయితే ట్రేడ్ అవుతాయి. ఇంకా కొద్దిగా ఏంటంటే కరప్షన్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ది పర్పుల్ జోన్ దగ్గరనే అయితే ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఈ పర్పుల్ జోన్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది కదా, దీనికన్నా కొద్దిగా బిలోలో చేయగలిగితే మనకేంటంటే బుల్ మార్కెట్ సీజన్ స్టార్ట్ అయినట్టే. మనకి దాని తర్వాత ఏమవుద్ది, ఖచ్చితంగా ఆల్ట్ కాయిన్ అనేది ఈ గ్రీన్ జోన్కి అయితే తెస్తారు. అండ్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే కొద్దిగా ఇంక్రీజ్ అవుద్ది. అప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా ఒక చిన్నపాటి క్రాష్ అయితే మళ్ళీ అయితే ఉంటుంది. అది అంత పెద్ద క్రాష్ అయితే ఉండదు, ఎందుకంటే అప్పుడు బీటీసీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బీటీసీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతే పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇక మనం చూసుకుంటే డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ బీటీసీ అనేది డిక్రీజ్ అవుతూనే ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మన బీటీసీ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మరీ అంత పెద్ద క్రాష్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్ కరప్షన్ అయితే ఉంటుంది, అక్కడనే ఉండి సైడ్ వేవ్స్లో ట్రేడ్ కావడం ఆ విధంగా జరుగుద్ది. బోరింగ్ మార్కెట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఎలాంటి డిసిషన్ కాకుండా మార్కెట్ సైడ్ వేవ్స్లో అలా ట్రేడ్ అవుతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రజెంట్. లేకపోతే ఏంటంటే మార్కెట్ ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ కావాలి. 2 scenarios అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు దానికోసం ఏంటంటే కొద్దిగా టైం అయితే ఉంది. మనం 3 days వెయిట్ చేస్తే కానీ నాకు 100% అయితే క్వాలిఫై అయితే నేను 100% ఏంటంటే క్వాలిటీ అయితే ఇవ్వలేను. ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే గ్రీన్ లైన్ కన్నా పర్పుల్ లైన్ కన్నా కొద్దిగా బిలోలో ఉన్నట్టయితే అనిపిస్తుంది. బట్ ఇది ఫేక్అవుట్ అవుద్ది, ఫేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 1 day టైం ఫ్రేమ్లో స్టిల్ ఏంటంటే 53 లెవెల్ని అయితే హోల్డ్ చేస్తుంది. మనకి ఏదైతే ఉందో ఆ గ్రీన్ లైన్ కన్నా బిలో ఉండడం అదైతే మనకి ఇంపార్టెంట్. ఏదైతే గ్రీన్ లైన్ ఉందో దానికన్నా బిలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే సేఫే. దీని పరంగా అయితే మనం ట్రేడ్ చేయాలి. 100% ఏంటంటే మనం బుల్ సీజన్ వస్తాయని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇది రావాలంటే మనకు ఖచ్చితంగా ఈ పర్పుల్ జోన్ ఉందా, ఈ పర్పుల్ జోన్ కన్నా కొద్దిగా బిలోలో ఉంటే మ్యాక్సిమం మనకి ఏంటంటే బుల్ మార్కెట్ అన్నీ స్టార్ట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్లో అయితే ఉన్నాం. దాన్ని చూసి అయితే జాగ్రత్త అయితే ఉండండి. ప్రస్తుతానికి ఇది అప్డేట్. అండ్ ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే కంపల్సరీ జాయిన్ కావండి. ఇలాంటి టైంలో మీరు ఎలాంటి కాయిన్స్ అయితే బై చేయాలో ఆల్మోస్ట్ ఏంటంటే గ్రూప్లో ఇచ్చేసాను. నేను ఆల్రెడీ మీకు డౌన్ అవుతుందని చెప్పి ముందే అయితే మీకైతే గమనించి నేను ఆల్రెడీ మీకు ఏంటంటే డీసీఏ చేయడానికి ఒక రేంజెస్ అయితే ఆల్రెడీ అయితే ఇచ్చాను. ఆ కాయిన్స్ని అయితే మీరు బై చేశారో లేదో నాకైతే తెలియదు. బట్ ఆ జోన్లోకి అయితే వచ్చాయి అనుకుంటున్నాను. కంపల్సరీ ఏంటంటే ఆ జోన్లోకి వచ్చినాయంటే మనకు అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుద్దని చెప్పి దాని ఉద్దేశం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పిన్నుడ్ మెసేజ్ ఏదైతే ఉందో
అక్కడ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెడితే వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా కరప్షన్ వస్తుందా లేకుంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్దా అవన్నీ కూడా మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.